గుళ్ళో జరిగిన అపచారానికి గుడి మొత్తం పసుపు నీళ్లతో శుద్ధి చేద్దాం. వచ్చే శ్రీరామనవమికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిద్దాం. ఏమంటారు పంతులు గారు? కళ్యాణం ఆగకూడదమ్మా, ఎలాగైనా జరిపించి తీరాలి. శుభగడియలు దాటిపోయాక కూడా కళ్యాణం జరిపించొచ్చా పంతులు గారు? దేవుడికి శుభగడియలేంటమ్మగారు? ఏ గడి అయినా దేవుళ్ళకి శుభగడియలే. పంతులు గారు, మీరు ప్రశాంతంగా ఉండండి, నానిప్పుడే వస్తాను. అలాగే అమ్మా. ఎక్కడికి వెళ్తుంది ఇది? ఏం చేయబోతుంది? ఏంటిది? మీకోసం చీర కొని తెచ్చాను. పొద్దున్నే ఇద్దామనుకున్నాను, కానీ మీరు చిరాకులో ఉన్నారు కదా అని ఇవ్వలేకపోయాను. నేను నిన్ను అడిగానా? నాకు చీర కొనిపెట్టమని నేను నిన్ను అడిగానా? అడగలేదు కదా, అయినా ఎందుకు తీసుకొచ్చావు? ఓ, వన్ సెకండ్. బహుశా నన్ను నువ్వు ఇంకా భారీగానే ఫీల్ అవుతున్నావనుకుంటా. అలాంటి ఫీలింగ్స్ ఏవి పెట్టుకోవద్దని క్లియర్గా చెప్పాను కదా. మనం కలిసి ఉండేది కాదు కలిసున్నట్టు నటించేది ఇంకొక 5 months మాత్రమే. ఆ యాక్టింగ్లో నీ పాత్రకి నువ్వు న్యాయం చేస్తే చాలు. ఇలా చీరలు తీసుకురావడం, చీర కట్టుకొని వేషాలు వేయడం, నన్ను తిట్టించడం లాంటివి చేయకుండా ఉంటే చాలా బెటర్. మనం నటిస్తున్నామని నాకు తెలుసు. నేను మిమ్మల్ని భార్యగా ఫీల్ అవుదామనుకున్నా మీరు నన్ను భర్తగా ఫీల్ అవడం లేదని తెలుసు. తెలుసు కదా, మరి ఇవన్నీ ఏంటి? మీరింట్లో అడుగుపెట్టి ఎన్ని రోజులైనా మీకో చీర కూడా కొనిపెట్టలేదు. అందులోనూ ఈరోజు శ్రీరామనవమి, గుళ్ళో జరిగే సీతారాముల కళ్యాణం మనిద్దరి చేతుల మీదుగా జరిపించాలని అమ్మనుకుంటుంది. కాదు కుదరదు అని అంటే మా అమ్మకి మళ్ళీ లేనిపోని అనుమానాలు వస్తాయని. పుట్టుకొస్తాయని? కొత్త చీర తీసుకొచ్చి నన్ను కొత్త పెళ్లి కూతుర్లా ముస్తాబు చేయించి గుడికి తీసుకెళ్దాం అనుకున్నావా? బాగుంది, చాలా బాగుంది నీ ప్లాన్. ప్లాన్ ఏంటి? ఇది కేవలం అమ్మ కోసం మాత్రమే చేశాను, అంతేగాని మీకు దగ్గరవ్వాలనో మీకు లేనిపోని ఆలోచనలు పుట్టించడానికో కాదు. అయితే ఈ చీర తీసుకెళ్లి మీ అమ్మకివ్వు, నాకు కాదు. నేను గుడికి కూడా రావట్లేదు. మీ అమ్మకి ఏం చెప్పుకుంటావో నువ్వే చెప్పుకో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు ప్లీజ్. ఇంకో విషయం, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. మీ అమ్మ అంటున్న మాటలు విని తట్టుకోలేకపోతున్నాను. ఎలాగో డివోర్స్కి అప్లై చేశాం కాబట్టి మనం హైదరాబాద్ వెళ్తే ఆ ప్రాసెస్ చూసుకోవడానికి బెటర్ అనిపిస్తుంది. మీ అమ్మని ఏదో ఒకలాగా మేనేజ్ చేసి ఈరోజే టికెట్స్ బుక్ చేయి. మనం ఇవాళ్లే బయలుదేరాలి. హలో, అర్థమైందా? అంటే ఇప్పటికిప్పుడంటే ఎలాగండి? ఇంట్లో మంగ కూడా లేదు. అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం బాగుండదు. కావాలంటే మంగ వచ్చాక వెళ్దాం. అయితే నాకు మాత్రమే టికెట్ బుక్ చేయండి. మీరు మీ అమ్మగారికి తోడుగా ఉండండి.
అక్కడ తమరి అవసరం ఏదైనా ఉంటే చెప్తాను, అప్పుడు రండి చాలు. హ్మ్, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఒక నిమిషం. ఈ చీర తీసుకొని వెళ్ళి ఇవ్వాలి అనుకుంటే మీ అమ్మకివ్వండి. లేదంటే ఎలాగో మీకు చీరలు కట్టుకునే అలవాటు ఉంది కాబట్టి మీరే ఉంచుకోండి, ఉపయోగపడుతుంది. హ. అయినా తాళిబొట్టు లేకుండా ఏం చేస్తుంది? కళ్యాణం ఎలా జరిపిస్తుంది? అంతా సరిగ్గా చూసారా పంతులు గారు? చూశానయ్యా. పంతులు గారు, ఇదిగోండి తాళిబొట్టు. ఏ లక్ష్మి, పసుపు తాడు తీసుకొచ్చి తాళిబొట్టు అంటావేంటి? సీతమ్మ వారి బంగారు మంగళసూత్రం ఏమైనట్టు? దాని గురించి ఆలోచించకుండా పసుపు తాడు తీసుకొచ్చిస్తున్నావేంటి? అమ్మగారు, ఇప్పుడు కళ్యాణం జరగడం ముఖ్యం. అయినా కూడా పసుపు తాడుతో కళ్యాణం జరిపించడం ఏంటి? సీతమ్మ మహారాణిగా ఉన్నప్పుడు రాజ ఆభరణాలు, పట్టు వస్త్రాలు, బరువైన బంగారు ఆభరణాలు అన్నీ ధరించారు. అదే సీతమ్మ వారు శ్రీరాముడితో అడవికి వెళ్ళినప్పుడు సాధారణ తాళిబొట్టుగా ఈ పసుపు తాడిని ధరించారు.